గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు కొత్త పుంతలు దొక్కుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి? నాకుండే దాంట్లో ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ నాకు ఒక ఫైండింగ్ ఇచ్చి డిస్క్వాలిఫై పిటిషన్ను డిస్పోజ్ చేస్తాడు, చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడు. 8 మందిని చేయడు. ఇక మిగిలింది ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడే ఉండి నువ్వు పార్టీలో జరగకపోతే నీ పార్టీ క్యాండిడేట్ అక్కడ కాంటెస్ట్ చేస్తుండు, అది యాంటీ పార్టీ కిందనే వస్తుంది కదా. కనుక వీళ్ళిద్దరిని ఏదైతుందో రాజీనామా 99.9 అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు పోయింది, మళ్ళీ హైకోర్టు పోమంటారు, హైకోర్టులో స్టార్ట్ అవుతుంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో ఏదైతే 2 ఏళ్లలో వచ్చేది ఉంటేనేమో ఉప ఎన్నిక అవుతుంది, మోర్ దాన్ 2 years అవుతుంది. 1 year టర్మ్ లేకపోతే ఎలక్షన్ జరగదు. ఏది ఏమైనా వీళ్ళు డిస్క్వాలిఫై అనేది ఖాయం. ఉప ఎన్నిక అనేది ఏదైతుందో ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్. సర్పంచ్ ఎన్నికలకు మీరు పార్టీ సింబల్ ఏముండదు కదా, సో ఎట్లా వీళ్ళు రిజర్వేషన్ అప్లై చేస్తారు? దాన్ని ఇప్పుడు ఏ పేరు మీద వాళ్ళు? సర్పంచ్లో సింబల్ ఉండదు, అవును, వార్డు మెంబర్కు ఉండదు. దానికి మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఇస్తావా? నువ్వు రిజర్వేషన్ ఇస్తావని కాదు, నీ పార్టీ పరంగా అది పార్టీ చెప్పాలా. అవును, మంత్రివర్గంలో చర్చించే అదొక సిల్లీ థింగ్. ఇవాళ సింబల్ లేనప్పుడు నువ్వు ఎవరిని కంట్రోల్ చేస్తావు? ఈ రోజు ఎమ్మెల్యే అయిపోతే ఎమ్మెల్యే పోతున్నాడు, మంత్రి అయిపోతే బయటకు పోతున్నాడు, నీ పార్టీలో చేర్చుకున్నావు. రేపు నువ్వు సర్పంచ్ అవకాశాన్ని. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాళ తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు కొత్త పుంతలు దొక్కుతోంది. ఏదైతే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీతో జతగట్టారనే ఒక ఆరోపణలపైన బీఆర్ఎస్ పార్టీ ఆ 10 మంది ఎమ్మెల్యేలపై యాంటీ డిఫెక్షన్ లా అప్లై చేయమని ఇవి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. స్పీకర్ తొందరగా నిర్ణయం తీసుకోవాలనే ఒక ఒత్తిడి అయితే ఉంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది కొన్ని రకాల మీడియా ఛానల్స్లో కావచ్చు, ఎక్కడైనా బయట కావచ్చు, ఈ వీళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం అనర్హత వేయబడుతుందని, కొంతమంది రాజీనామా చేయకపోతే ఏమవుతుందని, ఇలాంటి రకరకాల న్యాయపరమైనటువంటి సందిగ్ధాలతో పాటు వ్యూహాత్మకమైన ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మనతో ఈ విషయంపై స్పష్టంగా చట్టపరంగా ఏమున్నాయి, ఎలా ఉంది అనే విషయాన్ని స్పష్టంగా మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు వివరించడానికి మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ తెలంగాణలో ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేల మీద చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్కు దగ్గరయ్యారో వాళ్ళ విషయము సుప్రీంకోర్టు వరకు బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీసుకెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది, ఎప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోవాలని. ఈ పరిస్థితుల్లో బయట రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్ళ మీద అనర్హత వేయబడుతుందని, లేకపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారని, లేకపోతే వాళ్ళని స్పీకర్ 6 ఏళ్ళు ఇంకా ఎన్నిక కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటారని, ఇట్లా రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది చూసే ప్రేక్షకుల్లో కావచ్చు, పాఠకుల్లో కావచ్చు. సో మీకు ఆ విషయంలో బాగా స్పష్టత ఉంది, మీకు బాగా అవగాహన ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, దీంట్లో సాధ్యాసాధ్యాలు ఏంటి? గతంలో చట్టాలు యాంటీ డిఫెక్షన్ పెట్టినప్పుడు ఎలా జరిగింది, మళ్ళొకసారి ఫస్ట్ ఏమో 1/3, తర్వాత 2/3, ఏదున్నా లొసుగులు ఉన్నాయి. స్పీకర్కు లోకసభ స్పీకర్ కానీ, అసెంబ్లీ స్పీకర్ కానీ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ చైర్మన్ కానీ, ఏది కౌన్సిల్ చైర్మన్, వాళ్ళు ఒక జ్యుడిషరీ, వాళ్ళ మీద ఇంకోటి ఆ చట్టంలో ఒక క్లారిటీ ఏముందంటే ఈ టైం లోపల తీసుకోవాలని, నిర్ణయం తీసుకోవాలనేది ఎక్కడ మెన్షన్ చేయాలి. ఈ మధ్య కాలంలో మణిపూర్ది 94 or 95 అనుకోండి, మన లేటెస్ట్ ఒక బెంగాల్ది అయితే ఆల్మోస్ట్ అలాగే ఒక 6 నెలలకు ఎలక్షన్ వస్తా అనుకోండి, బట్ డిస్క్వాలిఫై కోర్టే చేసింది. కోర్టు చేసింది స్పీకర్ను, దాన్ని కాదని. కానీ ఏంటంటే స్పీకర్ డిస్పోజ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు 10 మంది క్రాస్ అయినరు. అవును, కండువా అనేది ఏదైతుందో ఈ పదము స్పృశించింది ఏదైతుందో కేసీఆర్. అసలు కండువా అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు, ఎక్కడ ఉండదు.
కాంగ్రెస్ కండువనా, ఇది టీఆర్ఎస్ కండువనా, ఇది రిజిస్టరు, దీన్ని ఎవరు వాడరాదు, ఇది ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్లా ఉంటుందా? లేదు. ఓన్లీ పార్టీ బీఫామ్ ఉంటుంది. పార్టీ బీఫామ్ మీద గెలిచినాక ఆ పార్టీ సభ్యుడిగా హౌస్లో కూర్చోవాలి. యాంటీ డిఫెక్షన్ అయినప్పుడు ఏతుందో విప్ను ధిక్కరించినప్పుడు డిస్క్వాలిఫై అవుతాడు. అవుట్ ఆఫ్ ద హౌస్ కూడా పార్టీ కార్యక్రమాలను పార్టీ విమర్శించినప్పుడు కూడా టేక్ ద యాక్షన్ చేయొచ్చు. అది స్పీకర్కి ఇస్తే స్పీకర్ డిసిషన్ తీసుకోవచ్చు. కానీ పాలకపక్షం ఎప్పుడైతే చేరుతారో పాలకపక్షం ఉన్న వాళ్ళకి ఏదైతుందో వెసులుబాటు ఉంది. స్పీకర్ కంట్రోల్డ్ బై సీఎం. ఇంతకుముందు ఇండిపెండెంట్ స్పీకర్లకు లేరు. గతంలో స్పీకర్లు ఎన్నికైన వాళ్ళు ఇమీడియట్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేవాళ్ళు. చేసి స్పీకర్గా ఉండేవాళ్ళు. వాళ్ళు 5 ఏళ్ళు ఇంపార్షియల్గా చేసినప్పుడు ఆ స్పీకర్ మళ్ళీ పోటీ చేసినప్పుడు ఏ పార్టీ వాళ్ళు పోటీ పెట్టకుండా ఇనానిమస్ చేసిన సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవన్నీ వివరాల కోసం లేరుకోండి. సంజీవరెడ్డి గారు 67లో స్పీకర్ అయ్యాడు, రిజైన్ చేశాడు కాంగ్రెస్ సభ్యత్వానికి. మళ్ళీ 77లో జనతా పార్టీ నుంచి ఎన్నికై నీలం సంజీవరెడ్డి గారు ఎన్నికై స్పీకర్ అయ్యాడు, లోక్సభ స్పీకర్. రాజీనామా చేశాడు జనతా పార్టీ సభ్యత్వానికి. తర్వాత ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయింది అనుకోండి. అప్పుడేమో ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఓడిపోయిండు. ఇందిరాగాంధీ ఓడించింది 69లో. పార్టీ అభ్యర్థిగా ప్రధానమంత్రిగా అంతరాత్మ ప్రబోధ ఓటిమని అఫీషియల్ క్యాండిడేట్ సంజీవరెడ్డి గారిని నామినేషన్ కూడా ఆమె ఒక సెట్లో ఆమె సంతకం పెట్టింది. అటువంటిది బివి గిరి గారిని గెలిపించింది. బట్ మళ్ళీ సంజీవరెడ్డి గారు ఏదైతుందో మళ్ళీ స్పీకర్ అయ్యాడు. 60 ఏళ్ళు అయ్యాడు, 70 ఏళ్ళు అయ్యాడు జనతా పార్టీ నుంచి. అయిన తర్వాత ఎప్పుడైతే స్పీకర్గా యునానిమస్ ఎన్నిక కాబట్టాడో రిజైన్ చేశాడు జనతా పార్టీ. తర్వాత ప్రెసిడెంటల్ క్యాండిడేట్ అయ్యిండు, యునానిమస్ క్యాండిడేట్ అయినప్పుడు జనతా 300 పైన ఉండేది. కాంగ్రెస్ నేను అనుకుంటా 160, 170 ఉండే కనుక అది నో అన్కాంటెస్ట్ జరిగింది. సో ఇక్కడ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు చేయలేదు. కానీ మణిపూర్ మొన్న లేటెస్ట్గా ఏదైతుందో మహారాష్ట్ర ఒక కేసు, దీని తర్వాత ఇప్పుడు ఇది నడుస్తూ ఉంటే ఒక డిస్క్వాలిఫై అయింది కూడా ఉంది. ఒక నిర్ణయాన్ని సమయం నిర్ణయించకపోతే మీరు 5 ఏళ్ళు ఎంతకాలం అనేది ఉంటుంది. ఆయన ఇచ్చినా కూడా దాన్ని ఏదైతుందో నోటీసులు ఇవ్వలేదు, చేయలేదు. మళ్ళీ వీళ్ళు కోర్టుకు పోయారు బీఆర్ఎస్ వాళ్ళు. పోవడం వల్ల అక్కడి నుంచి డైరెక్షన్ వచ్చినాక ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మొన్న మళ్ళీ ఇంకా సమయం కావాలని ఎప్పుడైతే అడిగినరో కంటెంట్ ఆఫ్ కోర్ట్ ఇంకా కొందరు సభ్యులు రాలేదు. అంటే 10 మందిలో ఒక 4 చేశాడు, 4 చేయలేదు. 3 నెలలకెళ్ళి మీరు ఇంత అది చేసినా కూడా ఇంకొక 2 అయితే అసలు దే ఆర్ నాట్ అటెండింగ్. వాళ్ళు వస్తామా రామా అని చెప్తలేరు. కడియం శ్రీహరి గారు కానీ నాగేందర్ కానీ అన్నాక అప్పుడు సేమ్ గవాయి గారు అనుకుంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు. సేమ్ అతనే మళ్ళీ ఏం చేశాడంటే, అంటే స్పీకర్ను అంటే న్యూ ఇయర్ నువ్వు నిర్ణయం తీసుకుంటావా, మేము తీసుకోవాలి, లేకపోతే న్యూ ఇయర్ ఎక్కడ ఉంటావు, జైలు ఉంటావు అని. అంటే కోర్టు కూడా ఏదైతుందో దే కెన్ పనిష్మెంట్, దాన్ని అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కావచ్చు ఫుల్ బెంచ్కు. బట్ ఏదైతుందో దే కెన్ కోర్టుకు ఆ హక్కులు ఉన్నాయి. ఇలా ప్రెసిడెంట్ గవర్నర్నే శాసించింది. అది ఆల్మోస్ట్ ఆల్ అవుతుంది. 3 monthsలో రొటీన్ నేను ఉంచుకోవడానికి వీల్లేదు. ఫార్వర్డ్ చేయి, మళ్ళీ పంపినంటే ఆటోమేటిక్గా బిల్ పాస్ అవుతుందని చెప్తున్నాడు. సో ఇంతకాలం అది లేదు. దాన్ని ప్రశ్నిస్తున్నారు కనుక అల్టిమేట్ సుప్రీంకోర్టు వాదనకే ఏదైతుందో మొగ్గు చూపింది. అది ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకోవడానికి తయారుగా ఉంది. గవర్నర్కును దాన్ని 3 నెలల లోపల ఏదైనా ఇష్యూ అయినప్పుడు దే షుడ్ బి డిస్పోజ్ చేయాలి. కొన్ని అధికారాలు లిమిటెడ్ ఉన్నాయి గవర్నర్ ప్రెసిడెంట్, బట్ పరిపాలన అనేది లేదు. బట్ రొటీన్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఏదైతుందో 8 మంది అయిపోయారు. వీళ్ళేమంటున్నారు, పార్టీ మారిందని. మేము మారలేదు, వీళ్ళేదో కండువా అంటున్నారు. కండువాది ఎలక్షన్ కమిషన్లో ఉండదు. ఈ సింబలు రిజిస్టర్డ్ దాంట్లో ఏదైతుందో కాంగ్రెస్ గుర్తా ఈ గుర్తా అది ఉండదు. బట్ దే పార్టీ మారిండ్రు వాళ్ళు. మేము అభివృద్ధి కోసం పోయినా చెప్పారు. ఒకతనేమో గాంధీ గారు ఎట్లా ఎలక్ట్ అయ్యాడో మనం చూసినాం. అవును, పబ్లిక్ కాబట్టి అది అపోజిషన్కి ఇచ్చేది కనుక మేము అపోజిషన్కి ఇచ్చేదే ఆనవాయితీగా అని చెప్పొచ్చు. బట్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని క్యాబినెట్ ర్యాంక్ ఒక అగ్రికల్చర్ ఏదో వేశారు. ఎట్లా వేస్తారండి? ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైతుందో డిప్యూటీ స్పీకర్సే ఇస్తలేరు. 70 తర్వాత ఒకసారి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు జనతా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి అప్పుడు. తర్వాత కాలంలో ఏది ఇవ్వడం లేదు అపోజిషన్కు. కార్పొరేషన్లు ఇచ్చే క్వశ్చన్లే లేదు. అయితే కాంగ్రెస్ సభ్యుడు కావాలి, అయితే నాన్ పొలిటీషియన్ కావాలి, అది ఇంటలెక్చువల్స్ కావాలి. బట్ దే ఆర్ నాట్ గివింగ్. పోచారం కూడా వెరీ క్లారిటీ ఉంది. కానీ నేను అనుకుంటున్నా మీరు అడిగిన ప్రకారము చర్చలు జరిగిన స్పీకర్ 8 మందిది క్లారిటీ తీసుకున్నాడు. స్పీకర్ వీళ్ళు ఏదైతుందో వాళ్ళు మేమేదైతుందో పార్టీ కాదని చెప్తున్నారు. చైర్మన్ కొన్ని ఎవిడెన్స్ ఇచ్చారు. వీళ్ళు ఏదైతుందో బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ అని ఉంటుంది.
ఆ పార్టీ సభ్యత్వానికి ఏదైతుందో మంత్లీ దే ఆర్ టేకింగ్ అఫ్ వీళ్ళ దాంట్లోకి వెళ్ళి 5,000 తీసుకుంటుండ్రు. అంటే దట్ మీన్స్ సభ్యుడు. నాకుండే దాంట్లో ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ నాకు ఒక ఫైండింగ్ ఇచ్చి డిస్క్వాలిఫై పిటిషన్ను డిస్పోజ్ చేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడు. 8 మందిని చేయడు. ఇక మిగిలింది ఇద్దరు, దానము కడియం. దానం అయితే బీఫామ్ మీదనే కాంటెస్ట్ చేసిండు. స్పీకర్ ముందుకు పోలేడు, పోయినా ఏది చెప్పినా కూడా అదే. శ్రీహరి గారు తన కూతురు పోటీ చేసింది. అవును. ఆ పోటీ సభల్లో దాదాపు 20 రోజుల 25 రోజుల నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యండి. కాంగ్రెస్ కోటేయమన్నాడు. ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడే ఉండి నువ్వు పార్టీలో జరగకపోతే నీ పార్టీ క్యాండిడేట్ అక్కడ కాంటెస్ట్ చేస్తుండు, అది యాంటీ పార్టీ కిందనే వస్తుంది కదా, ఖచ్చితంగా. చేరిందా చేరలేదా? అవును. బట్ యు ఆర్ గోయింగ్ టు నువ్వు ఒక బీఆర్ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయమన్నావు, నీ బిడ్డనా కాదా కాంగ్రెస్కి వేయమన్నావు, ఆటోమేటిక్ ఎవిడెన్స్. కనుక వీళ్ళిద్దరిని ఏదైతుందో ఇప్పుడు టోటల్ 4 వీక్స్ అని 1 వీక్లో డిసిషన్ తీసుకోమన్నాడు. 4th వీక్ ఏదైతుందో అక్కడ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిండు. ఈ లోపల వాళ్ళది నిన్నటికి అయిపోయింది అనుకుంటా, 23rd ఈ రోజుకి అయిపోయింది. నిన్న 22nd 20 అయిపోయింది. వాళ్ళు అది కాలే, ఆయన సమయం అడిగిండి. ఈయనైతే ఏది మన నాగేందర్ గారు అసలు స్పీకర్ సంప్రదించాలి ఇప్పటి వరకు. ఇక కాంగ్రెస్ నాయకులు కలిసి అది సపరేట్ థింగ్. బట్ ఇద్దరు ఏదైతుందో రాజీనామా 99.9 ఈ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసే లోపల ఇద్దరు రాజీనామా చేస్తారు స్పీకర్కు. శ్రీహరి గారు, నాగేందర్ గారు ఇద్దరు రాజీనామా చేస్తారు. 8 డిస్పోజ్ చేస్తాడు. ఇదే రిపోర్ట్ ఏదైతుందో సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, మళ్ళీ ఏదైతుందో వీళ్ళు ఏమంటారు, లేదు ఇది క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నది, స్పీకర్ ఏకపక్షంగా ఇచ్చిండు అన్నప్పుడు అప్పుడేమైతుందంటే స్పీకర్ డిస్పోజ్ చేసిండు. నవ్వు ఈ కోర్టు పరిధికి వస్తుంది. నవ్వు హైకోర్టులో మళ్ళీ ఏదైతుందో సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు. నేను అనుకుంటున్నా మళ్ళీ హైకోర్టులో ఉంటుంది. హైకోర్టుది వీళ్ళకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టు పోయినారు, మళ్ళీ హైకోర్టు పోమంటారు, హైకోర్టులో స్టార్ట్ అవుతుంది. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్లో ఏదైతుందో ఖచ్చితంగా ఈ 3 ఏళ్ళు ఆగుతారా 2 ఏళ్ళ ఎప్పటి వరకు లాగుతారు అనేది చెప్పలేము. కోర్టుది ఐ కాంట్, అది నేను జ్యుడిషియరీ ఇది చెప్పలేను, నాకు కరెక్ట్ కూడా దాని మీద అవగాహన లేదు. ఎప్పుడు తీర్పు వచ్చినా నేను అనుకుంటున్న వీళ్ళు బెంచ్ మీద ఇమీడియట్గా నెంబరింగ్ చేయించుకుంటూ ఉంటారు, దాన్ని వెనకబడతారు. 1 ఇయర్ అంటే ఇంకా 2 ఏళ్లకు వాళ్ళు 8 మంది జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చినా డిస్క్వాలిఫై అనేది ఖాయం. 1 హైకోర్టు డిస్క్వాలిఫై వస్తుంది, హైకోర్టులో వచ్చినాక కూడా వాళ్ళకి సుప్రీంకోర్టు అప్పీల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఒక 2 ఏళ్ల లోపల హైకోర్టు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తుంది, 8 మందికి డిస్క్వాలిఫై చేయమని వస్తుంది, సుప్రీంకోర్టులో వస్తుంది. 2 ఏళ్ల లోపల వచ్చేది ఉంటేనేమో ఉప ఎన్నిక అవుతుంది. మోర్ దాన్ 2 ఇయర్స్ అవుతుంది. 1 ఇయర్ టర్మ్ లేకపోతే ఎలక్షన్ జరగదు. ఇప్పుడు బెంగాల్ ఏదైతే ఎలక్షన్ అయితే జరగదో 1 ఇయర్ ఉంటేనే బై ఎలక్షన్. 1 సంవత్సరం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రము కాదు. ఇంకా ఏమున్నా ఏదైనా కూడా అప్ టు ఒక 1 ఇయర్ అయితే మినిమం లాగుతుంది హైకోర్టు సుప్రీంకోర్టు. మినిమం ఎంత స్పీడప్ చేసుకున్నా, ఎంత నెంబరింగ్ చేసుకున్నా, అంటిల్ అన్లెస్ కోర్టు ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని ఇది ఏదైనా సుప్రీంకోర్టులో వీళ్ళేసి అసలు టర్మ్ అయిపోయాక వాట్ ఈస్ ద యూజ్ అని అనుకుంటారు అనుకోండి, సుప్రీంకోర్టు ఒక ఇచ్చి దీన్ని ఏదైతుందో ఆల్రెడీ స్పీకర్ డిస్పోజ్ చేసింది కనుక ఇది మనం ఫాస్ట్ ట్రాక్ చేసి ప్రతినిధులకు ఏదైతుందో ఒక నమ్మకాన్ని, ప్రజల విశ్వాసాన్ని కోవాలంటే మనం కోర్టులో ఏదైతుందో దీన్ని త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఒక ఫాస్ట్ ట్రాక్. ఇప్పుడు ఏదైతే పాలిటిషియన్ ఈ కేసు ఏదైతుందో ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇచ్చింది కదా సుప్రీంకోర్టు, అట్లా ఏదైనా ఇచ్చేది ఉంటే జడ్జిమెంట్ అవుతుంది. ఏది ఏమైనా వీళ్ళు డిస్క్వాలిఫై అనేది ఖాయం, హైకోర్టులో కానీ వీళ్ళిద్దరు ఏదైతుందో ఉప ఎన్నిక అనేది ఖైరతాబాద్ అండ్ ఏదైతుందో ఇది మార్చ్ ఆర్ ఏప్రిల్. ఇప్పుడు తమిళనాడు అండ్ బెంగాల్ ఉంది నేను అనుకుంటాను. ఈ 2 ఎలక్షన్తో పాటుగా ఇప్పుడు డిస్క్వాలిఫై వీళ్ళు అంటే డిస్క్వాలిఫై కాదు, వీళ్ళు రాజీనామా చేస్తారు కనుక డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే లోపల ఎలక్షన్ జరగాలి. మే కనుక ఇది మార్చ్ ఏప్రిల్ వస్తుంది కనుక మార్చ్ ఏప్రిల్లో బెంగాల్తో పాటుగా అండ్ మన తమిళనాడుతో పాటుగా ఎన్నిక, ఈ 2 ఉప ఎన్నికలు జరగడం అనేది ఖాయం. నెంబర్ 2 ఎలక్ట్రానిక్ మెయిన్ శాటిలైట్ ఛానళ్ళు, అలాగే సోషల్ మీడియా, సీనియర్ యాంకర్సు, విశ్లేషకులు, న్యాయ నిపుణులు, నేను వాళ్ళతో మాట్లాడిన పేర్లొద్దు, టీవీల పేర్లొద్దు. అసలు ఈయన నాగేందర్ను రాజీనామా చేయకపోయేది ఉంటే ఆయన్ను స్పీకర్ 6 ఏళ్ళు డిస్క్వాలిఫై చేస్తుంటాడు. స్పీకర్కు ఏదైతుందో డిస్క్వాలిఫై చేసే మాత్రమే అతనికి ఏదైతుందో
అథారిటీ ఉంది. బట్ 6 years ఈ కాంట్. ఎలక్షన్ కమిషన్కు కొన్ని పరిస్థితుల్లో ఎలక్షన్లో పోటీ చేసి రిటర్న్స్ ఇవ్వకున్నా సరి అయిన టైంలో నెంబర్ ఆఫ్ టైం నోటీస్ ఇస్తారు. అలాగే పోటీ చేసిన ఎవరైనా ఇండిపెండెంట్స్ కానీ వాళ్ళ ఎలక్షన్ రిటర్న్స్ ఇవ్వకపోతే టైం ఇస్తారు. ఆ టైం గడువులో కూడా 2-3 సార్లు ఇస్తారు. ఆ టైం అయిపోయినా కూడా 2-3 సార్లు ఇస్తారు. అప్పుడు వాళ్ళు 6 years చేసిన సంఘటనలు కోకోలలు ఉన్నాయి దేశంలో. కరెక్ట్. అలాగే కోర్టు పరంగా ఈ రాష్ట్రంలో చెప్తున్నాను ఒకటి. చెన్నారెడ్డి గారు 67లో తాండూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికాడు. ఓకే. బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్లో మంత్రి లేకుండా కేంద్రానికి పోయాడు. కేంద్రంలో స్టీల్స్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో 68 మార్చ్ అనుకుంటా, నేను 68 మార్చో 67 వల్ల వేకెన్సీ వస్తాను రాజ్యసభ ఆడుతాను. ఓకే. ఈ ఎమ్మెల్యేగా నేను అప్పటికి ఇంకా నేను రాజ్యసభ కాకముందు అనుకుంటా ఎమ్మెల్యే. ఫాస్ట్గా కోర్టు హియరింగ్ స్టార్ట్ అయింది. వావిలాల గోపాలకృష్ణ అని ఇండిపెండెంట్ చేసిండు. అతను ఎలక్షన్ పిటిషన్ వేసిండు. దాంట్లో మాల్ ప్రాక్టీసెస్ ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ను ఎంతైతే చూపాలో. ఇప్పుడు 40 లక్షలు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి 40 లక్షల బదులు ఒక 35 లక్షలు చూపినావు. ఇంకొక 6 లక్షలు 7 లక్షలు ఆ ఎలక్షన్ ఏజెంట్ పట్టుకోను ఆయన ఒక జెండాలో, ఒక పోస్టర్లో, ఒక పంపులో ఆయన పేరు మీద తీసుకున్నాడు. అవి సబ్మిట్ చేయలేదని నేను గిట్ట వాకప్ చేసి ఆ మిగతా బిల్లులు నేను సబ్మిట్ చేసినప్పుడు ఎక్సీడ్ అవుతుంది. 35 నేను ప్లస్ ఒక 6 వేసిన అనుకోండి ఎలక్షన్ పిటిషన్ అవుతుంది. 41 అవుతుంది కనుక డిస్క్వాలిఫై అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ అని. ఇంకోటి కేంద్ర మంత్రులుగా ఉండి, రాష్ట్ర మంత్రులుగా ఉండి, ఈవెన్ ఇందిరాగాంధీ గారిది కూడా నేను అనుకుంటున్నా 6 years అలహాబాద్. యశ్పాల్ కపూర్ ఆయన ఒక ఓఎస్డి ఉండే అతనికి. ఆయన పాలిటిషియన్ కాదు, ఒక ఆర్కే ధవన్ లెక్క. గవర్నమెంట్ సాలరీ తీసుకుంటాను. ఆమె మీటింగ్స్ ఏదో ఆయన చేశాడు. దాని గురించి నేను అనుకుంటున్నా ఆమెది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. 6 years అయినట్టుంది. తర్వాత ఎమర్జెన్సీ పెట్టింది. చెన్నారెడ్డి గారు 6 ఏళ్ళు అయిన తర్వాత హైకోర్టులో ఆయన జడ్జిమెంట్ ఏదైతుందో వస్తేనే కేంద్ర మంత్రికి రాజీనామా ఇచ్చిండు, రాజ్యసభ ఇచ్చాడు. 6 ఏళ్ళు అంటే 74 వరకు ఆయనకు ఏ అర్హత రాలేదు. 74 తర్వాతనే ఆయన గవర్నర్ అయ్యాడు. ఇక్కడ 71లో 14-10 లోక్సభ గెలిపించి తర్వాత మెర్జై 72లో ఏదైతుందో క్యాబినెట్లో తన వర్గమైన కేవీ కేశవులు గారిని 73లో కేవీ కేశవులు తర్వాత వెంకటరామరెడ్డి గారిని మంత్రివర్గంలో చేర్పించి తను గవర్నర్ అయ్యింది. 74లో తన కోటా ఎమ్మెల్యేలు తీసుకున్నాడు. 72లో పార్లమెంట్ మెర్జ్ చేశాడు. అక్కడ ఏదైతుందో వెంకటస్వామి గారు టీపీఎస్ కోట కిందనే జి వెంకటస్వామి గారు 10 మంది ఎంపీల్లో ఆయన ఒక్కడే మంత్రి అయ్యింది కేంద్రంలో 73లో. ఇక్కడ ఈయన క్యాబినెట్లో ఎవరి క్యాబినెట్లో వెంగళరావు గారి క్యాబినెట్లో కేవీ కేశవులు ఫ్రమ్ సిర్పూర్, వెంకటరామరెడ్డి భవనం కాదు ఎస్ వెంకటరామరెడ్డి, ఉమా వెంకటరామరెడ్డి గారు మెడిచల్కి ఎలెక్ట్ అయ్యారు. వారి భర్త ఎమ్మెల్సీగా అతను ఏదైతుందో ఇద్దరిని చెన్నారెడ్డి కోట కింద టీపీఎస్ కోట కింద వెంగళరావు గారు క్యాబినెట్లో మంత్రులు అయ్యారు. అట్లా తర్వాత ఎమ్మెల్సీలు కూడా అయ్యారు. నెంబర్ ఆఫ్ ఎమ్మెల్సీలు ఇవన్నీ అయినాయి అనుకోండి, అది వేరే సంగతి. ఏది ఏమైనా 6 years అనేది మీ ఐ డ్రీమ్ ద్వారా క్లారిటీ చెప్తున్నా. చాలామంది ఈవెన్ సాటిలైట్ ఛానళ్ళు కూడా యాంకర్స్ కూడా పోయిన విజిటర్స్ వీళ్ళని చూసి వాళ్ళు చెప్తున్నారు 6 ఏళ్ళు ఏదైతుందో రాజీనామా ఇవ్వకపోతే 6 ఏళ్ళు చేస్తాడు స్పీకర్ ఉంటాడు. స్పీకర్ కాంట్ కరెక్ట్ రాజీనామా ఇవ్వకుంటే కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు ఇద్దరిని. బట్ ఓన్లీ డిస్క్వాలిఫై ఎన్నేళ్ళు అనేది ఆయన చేతిలో లేదు. అది కోర్టులు ఇచ్చిన సంఘటన చెప్పిన ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తుంది. బట్ స్పీకర్ పరిధిలో 6 ఏళ్ళు. హౌస్లో ఏదన్నా గొడవలు జరిగినప్పుడు కానీ విప్పుని ధిక్కరించినా డిస్క్వాలిఫై చేయమంటే డిస్క్వాలిఫై చేస్తాడు. కానీ 6 ఏళ్ళు అనేది ఉండదు. సస్పెండ్ ఏదన్నా అన్వాంటెడ్ థింగ్స్ మాట్లాడడం కానీ అన్వాంటెడ్ సంఘటనలు జరిగినప్పుడు హౌస్కి ఏదైతుందో ఎక్స్క్యూజ్ సారీ చెప్పమన్నప్పుడు క్షమాపణ అడిగినప్పుడు నేను చెప్పను అన్నప్పుడు 6 నెలలు 1 year కూడా చేయొచ్చు. అంటే 5 ఏళ్ళ పీరియడ్ ఎంత ఉంటుందో ఆ పీరియడ్ అంతా కూడా చేయొచ్చు స్పీకర్. బట్ మోర్ దాన్ దట్ అతను పోటీ చేయకుండా అనర్హత చేయలేడు. అధికారం స్పీకర్కు లేదు. అక్కడ లోక్సభ కానీ రాజ్యసభ కానీ కౌన్సిల్ కానీ అసెంబ్లీ కానీ. ఇది తప్పు. దయచేసి మీ ఐ డ్రీమ్ ద్వారా ఛానల్లో వచ్చే యాంకర్స్ సీనియర్ యాంకర్లు కానీ విశ్లేషకులు కానీ ఇది ఒకసారి రెఫర్ చేసుకోవాలి. ఐ మే బి రాంగ్, నేను తప్పు కాదని అంటున్నా. మీరు కూడా చట్టాల్లో చూడండి. స్పీకర్ కాంట్ కానీ స్పీకర్ డిస్పోజ్ చేసినాక అది కోర్టు పరిధిలో పోతుంది. ఇక ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీగా స్పీకర్ పరిధి ఉండదు. ఇక ఈ 8 మందిది కూడా కోర్టు ద్వారానే వాళ్ళకు
అవుతుంది. తీర్పు. అయితే హైకోర్టు అవుతుంది, సుప్రీంకోర్టు. హైకోర్టులో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, సుప్రీంకోర్టులో కూడా డిస్క్వాలిఫై లేటెస్ట్ అవుతారు. ఎగ్జాంపుల్. దాంట్లో ఏ మాత్రం అనుమానము లేదు. అవును. ఎందుకంటే స్పీకర్ కు టైం బాండ్ పెట్టలే హైకోర్టు. అవును. మా పరిధి కాదు అని చెప్పింది హైకోర్టు. అవును. కానీ సుప్రీంకోర్టు పరిధి పెట్టింది. Correct. ఇప్పుడు స్పీకర్ డిస్పోజ్ చేస్తాడు కనుక ఈ 15 రోజుల్లో సుప్రీంకోర్టుకి ఇస్తాడు కనుక స్పీకర్ పరిధి అయిపోయింది. ఇక స్పీకర్ ఇది తప్పించిండా నిర్ణయం, ఒప్పించిండా అనేది స్పీకర్కు పనిష్మెంట్ లేదు. అవును. పనిష్మెంట్ లేదు. ఇప్పుడు సార్ ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఒకరికి మర్డర్ అయిన కూడా శిక్ష పడదు, హైకోర్టులో పడదు, సుప్రీంకోర్టులో పడుతుంది. పడ్డప్పుడు మరి ఇక్కడ తప్పు నిర్ణయం చేసినప్పుడు ఈ హైకోర్టు జడ్జికోవచ్చు మన డిస్ట్రిక్ట్ జడ్జికు పనిష్మెంట్ ఉండాలి కదా, లేదు. అట్లే రిటర్నింగ్ ఆఫీసర్ ఈ సిస్టమ్ లేనప్పుడు, బ్యాలెట్ సిస్టమ్ అప్పుడు ఈ గెలిచిన కట్టాలను ఈ ఇన్వాల్యూడ్ ఏదైతుందో తన దగ్గర ఉంటాయి కదా, ఆ క్యాండిడేట్ కింది మీద చేసి 50 ఓట్లతో గెలిచిన అంటే పేరు చెప్పదలుచుకోవాలి ఒక 2 ఇన్సిడెంట్స్. తో ఈయన గెలిచే అవకాశాన్ని ఈ కట్టలు దాంట్లో వేసేసిండి అయిపోయి అన్ని 25 బండలు చేస్తాడు కదా ఇన్వాల్యూడ్ ఇటేసిండు, మేనేజ్ చెప్పించేసిండు, ఇట్లా మాటలు పెట్టేసిండు, ఇట్లా పెట్టేసిండు, కలెక్టర్ మేనేజ్ చేసిండు. ఒక ఆయన పేరు చెప్పదలుచుకోవాలి, వాళ్ళు ఇద్దరు చనిపోయారు, ఓడిపోయినా గెలిచిన ఆయన. బట్ క్లారిటీ కట్ చచ్చిపోయినారు కాబట్టి అయితే దాంట్లో ఎలక్షన్ పిటిషన్ వేసినప్పుడు రీకౌంటింగ్ అయినప్పుడు గెలిచిన సంఘటనలు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఇన్ ద కంట్రీ. అవును, కంట్రీలో ఉన్నాయి. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ పనిష్మెంట్ లేదు కదా. అవును, అట్లనే ఇప్పుడు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారానే తప్పు ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ కదా, పనిష్మెంట్ ఉండాలి కదా, లేదు చట్టంలో. కానీ ఇవన్నీ ఏదైతుందో డిఫెక్షన్ బిల్ రాబోయే రోజుల్లో టైం బాండ్, అక్కడ లోక్సభ స్పీకర్ కానీ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఇక్కడ స్పీకర్ కానీ, చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ కానీ 3 నెలల 4 నెలల లోపల డిస్క్వాలిఫై ఏదైనా పిటిషన్ వచ్చినప్పుడు దాన్ని డిస్పోజ్ చేయాలి. అవును, చేసిన తర్వాత ఎవరి దగ్గర పోతుంది, అల్టిమేట్ కోర్టు పోతుంది. అవును, దీంట్లో ఇది సవరణ చేయవలసిన అవసరం ఉంది. ఇది మాత్రం క్లారిటీ. ఏ పరిస్థితిలో 8 మందికి డిస్క్వాలిఫై చేయడు, స్పీకర్ చేయడు సార్. మీరు చెప్పేదాన్ని బట్టి న్యాయస్థానంలో వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారు లేదా? ఓన్లీ డిస్క్వాలిఫై, ఓన్లీ డిస్క్వాలిఫై 6 years. ఓకే, ఆ ఛాన్స్ లేదు. అంటే ఇది యాంటీ డిఫెక్షన్ వచ్చిన బిల్లు తర్వాత డిస్క్వాలిఫై చేస్తుండ్రు కానీ పోటీ 6 ఏళ్ళు అనేది ఇప్పటి వరకు తీర్పు రాలే, అది లేదు. 99% ఓన్లీ ఆన్ అంటే ఎవరికైనా మారే హక్కు ఉంది కదా, మొదలు 1/3 ఉండి ఇప్పుడు 2/3 అయింది అంతే తప్పితే అదేదైతుందో నేరం కాదు కదా, నేరం కాదు కదా. తో లేదు అట్లా అనుకుంటే సార్ అప్పుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లెక్క కూడా వెళ్ళారు. ఇది వాళ్ళు లీగల్ ఫైట్ చేయలే కాంగ్రెస్. అవును సార్, ఒకటేమో 14 నుంచి 18 వరకు తెలుగుదేశము మొదటిసారి ఒకటే శ్రీనివాస్ యాదవ్ చేసి మంత్రి ఇచ్చిండు. విడతల వారు ఎవరైతే ఆయన డిస్క్వాలిఫై చేయమని పిటిషన్ ఇచ్చిన లీడర్ ఆఫ్ ద పార్టీ దయాకర్ రావు, డిప్యూటీ లీడర్ రేవంత్ రెడ్డి గారు అనుకుని 13 మంది పిటిషన్ ఇచ్చారు స్పీకర్ దగ్గర, హైకోర్టుకు పోయినారు, గవర్నర్ దగ్గర పోయినారు. కానీ వాళ్ళే కొందరు 12 మంది విడతల వారు చేరి ఒకటేసారి సంతకం పెట్టి మెర్జ్ అన్నారు. బిఎస్పీ 2 మెర్జ్ అన్నారు. అట్లే 3 1 by చేరి దాన్ని ఇది మన వైఎస్ఆర్పి. కానీ లోకసభ 9 మందిలో ఒక్కడే చేరిండు, ఎవరు ఇక్కడ మన పొంగులేటి. దాని మీద వీళ్ళు పిటిషన్ ఇవ్వలే, పార్లమెంట్లో డిస్క్వాలిఫై చేయమని. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు 12-13 గెలిచిండు. అక్కడ ఏది ఆంధ్రలో చంద్రబాబు, ఇక్కడ తెలంగాణలో ఒక మల్లారెడ్డి గెలిచిండు కదా, మల్లారెడ్డి కూడా మారిండు, ఆయన డిస్క్వాలిఫై చేయమనిలే. బట్ లీగల్ ఫైట్. అలాగే 14 నుంచి 18లో 21 మంది ఎమ్మెల్యేలు ఉండి జానారెడ్డి గారు ఫ్లోర్ లీడర్, 7 మంది క్రాస్ అయినరు. 14 మంది ఉన్నారు కనుక 12 మంది ఉన్నా కూడా అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉంటుంది. 7 మంది జరిగిన దాంట్లో పువ్వాడ అజయ్, భాస్కర్ రావు, రెడ్డి నాయక్, తర్వాత మన చెవెల్ల యాదయ్య, మొత్తం 7 చేరారండి. అప్పుడు 7 ఎమ్మెల్యే చేరినా కూడా వాళ్ళ మీద డిసిషన్ తీసుకోలే. అది ఈ రోజు కూడా ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడుగుతలేరు, మీరు ఎవరో తీసుకుని ఇది అప్పుడేమో మేము రాజ్యాంగం ప్రకారము 2/3 మెర్జ్ చేసుకున్నాము టీడీపీ వాళ్ళను, తర్వాత మన బిఎస్పీ అన్నారు. కానీ బట్ అది ఎప్పుడు జరిగింది, 18 నుంచి 23లో, అది కూడా విడతల వారే చేరిండ్రు. కరెక్ట్, ఒకసారి చేరలే. కానీ 2.5-3 monthsలో వీళ్ళు మొదలు చేరిన వాళ్ళ దాంట్లో సుధీర్ రెడ్డి ఉన్ను, తర్వాత మన సబితా గాంధీ స్టాచ్యూ దగ్గర మీకు ఇదివరకు ఫోటో చూపెట్టాను, వాళ్ళు ధర్నా కూడా చేసారు. తర్వాత వాళ్ళే మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ 2/3 అన్నారు కనుక ఈయన అపోజిషన్ ఏది అప్పుడు 19లో 12-13 మంది పోయినాక ఈయన అపోజిషన్ లీడర్ పోయింది. ఎవరిది 1239 ఇంకా మన బట్టి గారిది. అది 1/1. బట్ అప్పుడు లీగల్ ఫైట్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు.
వీళ్ళు ప్రాపర్గా లీగల్ ఫైట్ చేస్తున్నారు, అవును ప్రాపర్ పర్సీవ్ చేస్తున్నారు. సో అప్పుడు చేయలే కనుక అది ఎవరు జరగదు, అవును మహా అన్యాయం జరిగింది. ఇక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో డిస్కషన్ జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 10 మంది డిఫర్ అయ్యారు, 26 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి. అవును. కానీ వాళ్ళు ఎప్పుడు కానీ వీళ్ళు చెప్పిన భాషలో కండువానా లేదు, మేము చేరినామని స్టేట్మెంట్ లేదు, ఫోటోలు లేదు, డిఫర్ అయినరు పక్క కూర్చున్నారు అంతే. కూర్చున్న తర్వాత 2007లో కౌన్సిల్ రివైవ్ అయింది, 95లో రద్దు అయిపోయింది, 85లో కౌన్సిల్ ఎన్టీ రామారావు గారు రెండోసారి ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేసిండు, మూడోసారి ముఖ్యమంత్రి 83, 84 ఆగస్టు, సెప్టెంబరు, మళ్ళీ 85 మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిండు, నాలుగోసారి 94లో డిసెంబర్లో. అయితే అప్పుడు ఏం చేసిండంటే కౌన్సిల్ రద్దు చేసిండు, కౌన్సిల్లో స్ట్రెంత్ లేనప్పుడు ఈ పార్టీ మార్పుడు అతను చేసుకోవాలని లేకుండే, వాళ్ళని చేసుకుండేది. కానీ అప్పుడు ఏమైంది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారు పెట్టినది జరగాల 89లో. 2004లో ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు సీరియస్ పెట్టడంలో రివైవ్ అయింది. ఒక ఇండిపెండెంట్ జ్ఞానేష్ ముదిరాజుకు 10 మంది సంతకాలు పెట్టారు, 31 మంది ఎమ్మెల్యేస్, 31 ఎమ్మెల్సీ స్థానాలు ఒకటేసారి ఎన్నికైనప్పుడు కొత్తగా రివైవ్ అయింది. 31 అంటే 10 మంది మినిమం సంతకం పెట్టాలి, 10 ఓట్లే, 294, 30 మంది రావాలంటే 9 ఓట్లయితే గెలవడు, 10 ఓట్లు రావాలి. అయినప్పుడు ఏదైతుందో జ్ఞానేశ్వర ముదిరాజుకు సంతకం పెట్టినందుకు మా ఇండిపెండెంట్ క్యాండిడేట్కు పార్టీ విప్పును ధిక్కరించి ఆయనకు సంతకం పెట్టారు, ఓటేశారని అప్పుడు స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ మీటింగ్ అటెండ్ కాలే, ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటోలు దిగి మేము అభివృద్ధి కోసం అని చెప్పలేదు, ఏ రోజు ఒక్క సంఘటన ఇంతవరకు లేదు. ఇప్పుడు వాళ్ళ పార్టీలనే రాజ్యసభ సురేష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన హియరింగ్ స్టార్ట్ చేశాడు. చివరకు కొంతమంది రాజీనామా చేశారు, 2-3 డిస్క్వాలిఫై చేశాడు. హియరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసిండు, విత్ ఇన్ 2 months. బట్ వీళ్ళు స్టార్టే చేయలేదు కదా, కోర్టు నుంచి పిటిషన్ వచ్చిన కూడా 2014 నుంచి 18 వరకు 7 ఎమ్మెల్యేలది పిటిషన్ ఇచ్చిన స్టార్ట్ చేయలేదు కదా. అట్లే 2018 నుంచి 23 అప్పుడు కూడా చేరేదానికి వాళ్ళు హియరింగ్ స్టార్ట్ చేయలేదు కదా. సో దానికి దీనికి భేదము, రాజశేఖర రెడ్డి గారు అఫీషియల్గా చేర్చుకున్నట్టు కానీ వాళ్ళు గాంధీ భవన్ మెట్లెక్కుడు కానీ సిఎల్పి మీటింగ్ కానీ అటెండ్ కాలేదు. ముఖ్యమంత్రి గారితో కూడా మేము చేరినాము అభివృద్ధి కోసం అని కూడా ఒక్క ఫోటో లేదు. వీళ్ళ ఫ్లెక్సీలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, అభివృద్ధి కోసము నియోజకవర్గం కోసం పోయినామని ఓపెన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అవును, బట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లేవు. ఇది కఠోర నిజాలు. ఏది ఏమైనా అల్టిమేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద, ఇది స్పీకర్ ఈ 8 మందిని డిస్క్వాలిఫై చేయడు, డిస్పోజ్ చేస్తాడు. డిస్క్వాలిఫై కాదు, డిస్పోజ్ అంతే. ఆయన ప్రకారం ఏదైతుందో వాళ్ళు చేరలేదంటున్నారు, మేము ఫీజు కడుతున్నాం అంటున్నారు, మా కార్యక్రమాల వల్ల మేము మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం. నేను వాళ్ళ స్టేట్మెంట్ సాటిస్ఫై అయినా అంటే అయిపోయింది. స్పీకర్ కండువా అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది కనుక కండువా ఏదైతుందో వాళ్ళది అది నేషనల్ ఫ్లాగ్ అని అదో చెప్పారు, అదే నేను కన్విన్స్ అయిన అంటాడు. అది దానికి ఆయనకు పనిష్మెంట్ లేదు. బట్ దెన్ వీళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, సుప్రీంకోర్టు టేకప్ చేస్తుంది దాన్ని, హైకోర్టు మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, వాళ్ళ అడ్వకేట్లు ఉంటారు, వీళ్ళ అడ్వకేట్లు ఉంటారు, దాన్ని తీసుకొని అవుతుందో జడ్జిమెంట్ అవుతుంది. ఏది ఏమైనా ఫాస్ట్గా ఇట్ అయ్యేది ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ద 8 మంది కోర్టులో డిస్క్వాలిఫై అవుతారు. హైకోర్టులో అవుతారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు పైన కూడా అవుతుంది. బట్ బిలో 2 years 4 years లోపలనే డిస్క్వాలిఫై అయితేనే ఎలక్షన్. మోర్ దాన్ 4 years 1 yearకు ఒక రోజు ముందు డిసిషన్ అయినా కూడా ఎలక్షన్ అనేది జరగదు. 1 year టర్మ్ కంపల్సరీ ఉండాలి, ఎలక్షన్ పెట్టే నాటికి 1 year టర్మ్ కంపల్సరీ ఉండాలి, లేకపోతే బై ఎలక్షన్ జరగదు. ఇది జరగబోయేది ఇదే సార్. ఇప్పుడు ఈ మనకు మీరు చెప్పేదాన్ని బట్టి ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ కానీ ఎన్నిక అనివార్యం, మీరు చెప్పిన మార్చిలో కానీ ఏప్రిల్లో ఏదో ఒకసారి. సో అట్లాంటి పరిస్థితి వస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉండబోతుంది, ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉండబోతుంది? ఇప్పుడు వీళ్ళు ఎట్లో రాజీనామా చేస్తారు కాబట్టి కాంగ్రెస్ తరఫున దానం కడియమే నిలబడతారు అనుకుంటున్నా ఎవరైనా. జనరల్గా బీఆర్ఎస్ ఎవరిని పోటీలోకి దించే అవకాశం ఉంది ఈ ప్లేస్లో? అక్కడనైతే కడియం శ్రీహరి చేస్తాడు కాంటెస్ట్, కాంగ్రెస్ ఆయనకే టికెట్ ఇస్తారు కాంగ్రెస్, ఎందుకంటే ఆయన 94లో ఎలక్ట్ అయ్యాడు, 99లో అయ్యాడు, 2004లో ఓడిపోయాడు, బై ఎలక్షన్లో 2008లో గెలిచాడు, మళ్ళీ 2009లో ఓడిపోయాడు, 2014లో నేను అనుకుంటా 13లో చేరి ఆయన లోక్సభ అయ్యాడు, తర్వాత కౌన్సిల్ అయ్యాడు, మొన్న మళ్ళీ ఎన్నికయ్యాడు. తో దాదాపు 4-5 సార్లు ఎన్నికయ్యాడు, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి లోక్సభ. తో అతను క్యాండిడేట్ అతన్ని 2009లో రాజయ్యతో ఓడిపోయాడు. అప్పుడున్న సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్, తెలంగాణ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. తో ఉన్న పరిస్థితిలో శ్రీహరి ఏదైతుందో నా వ్యక్తిగత అభిప్రాయం, ఇప్పుడు ఈజ్ ఎ గ్రౌండ్ నాకు కూడా చాలా అంటే
నా బంధువులు ఉన్నారు, పొలిటికల్గా తిరిగే వాళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టీడీపీలో ఉంటారు అనుకోండి. ఇప్పుడు టీడీపీ లేదు అక్కడ, బీఆర్ఎస్లో ఉన్నారు. ఉన్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా నాకుండే అభిప్రాయం క్లియర్ ఎడ్జ్ ఫర్ కడియం శ్రీహరి బీఆర్ఎస్. దాంట్లో ఏమాత్రం అనుమానం. ఇక్కడ నాగేందర్ గారికే టికెట్ దొరికే అవకాశం. ఎందుకంటే ఆయన మొదలు ఆసిఫ్ నగర్ ఉండే 94లో, అది చాలా 89లో ఓడిపోయాడు ఎంఐఎం తోటి. 94లో ఎంఐఎంతో గెలిచాడు. ఆసిఫ్ నగర్ అందరు ఈ ఏరియా అంతా ఉండే, కాన్స్టిట్యున్సీ పెద్దగా ఉండే. తర్వాత 99లో గెలిచాడు. 2004లో రాజశేఖర రెడ్డి గారితో అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సలావుద్దీన్ గారు, అసదుద్దీన్ గారితో నాగేందర్కు టికెట్ ఇవ్వద్దని చెప్పాడు. ఎందుకంటే ఈయనైతే మళ్ళీ గెలుస్తాడు, మా క్యాండిడేట్ గెలవడని, ఎవరైనా మేము గెలుస్తామని. తో ఆయన ఏమన్నాడంటే ఎంపీ చేయమంటే ఈయన ఎంపీ ఒప్పుకోలే. చివరకు తెలుగుదేశం పోయి తెలుగుదేశంలో అప్పుడు ఎంఐఎం ఓడించి గెలిచాడు. పార్టీ రాగానే మళ్ళీ ఏదైతుందో ఇటు క్రాస్ అయ్యాడు. రాజీనామా వేస్తే నీకు టికెట్ ఇస్తా అంటే రాజీనామా టికెట్ ఇచ్చాడు. కానీ అప్పుడు మళ్ళీ ఎంఐఎం గెలిచింది. బట్ 2009లో డిలిమిటేషన్ అయ్యి ఖైరతాబాద్ అయింది, గెలిచాడు. 2014లో బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్ తోటి ఏదైతుందో రామచంద్ర గెలిచారు. మళ్ళీ 2018లో గెలిచాడు. మొన్న ఏదైతుందో మళ్ళీ మొన్న గెలిచాడు. నాగేందర్ ఐజిడీస్గా క్యాండిడేట్ ఈస్ గుడ్. ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్ లేడు. మొన్నే గోవర్ధన్ రెడ్డి అని వాళ్ళ భార్య కూడా 2 సార్లు కార్పొరేటర్, ఆయన కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయాడు. నేను అనుకుంటున్నా 2009-14 నాకు ఐడియా లేదు. 9 ఓడిపోయాడు, ఒకసారి ఓడిపోయాడు. ఎమ్మెల్యే కాలనీలో ఉంటాడు. వాళ్ళ వైఫ్ కూడా 2 సార్లు కార్పొరేటర్ ఇప్పుడు. తో విజయారెడ్డి కొన్ని కథనాలు వస్తున్నాయి, విజయారెడ్డిని తీసుకొని విజయారెడ్డి విశ్వనాథన్. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి కంటే బెటర్ క్యాండిడేట్ నాకుండే, బెటర్గా విష్ణువర్ధన్ రెడ్డి ఏదైతుందో కరెక్ట్ అక్కడ చేయలే కనుక విష్ణువర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి గారి కంటే, నా వ్యక్తిగత అభిప్రాయం, నాకు మంచి మిత్రుడు గోవర్ధన్ రెడ్డి గారు కూడా, విష్ణుభాయ్ సాబ్ కూడా నాకు అదే వాళ్ళ తల్లితో సంబంధం 3-4 సార్లు అది చేసినాం అనుకోండి. బట్ ఆయన యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో కానీ ఇక్కడ కలిసి వాళ్ళ డాడీ నా గురించి చెప్తుండే అని చెప్పేవాడు. ఎమ్మెల్యే అయినాక చాలా తక్కువ సార్లు కలిశాను. బట్ ఆయనే బీఆర్ఎస్కు ఫైట్ ఇచ్చే క్యాండిడేట్. ఏది ఏమైనా పోల్ మేనేజ్మెంట్ కానీ, ఉన్న వనరులు కానీ, పవరు ఆల్రెడీ అక్కడ నెంబర్ ఆఫ్ శాంక్షన్ చేశారు. డెవలప్మెంట్ యాక్టివిటీ గన్పూర్లో నడుస్తున్నది. ఇక్కడ కూడా మీరు చూడండి, ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఇటు వస్తుంటాం కదా రోడ్ 75కు, దాదాపు 10 ఏళ్ళకి అది రిపేర్ లేకుండా బ్రహ్మాండంగా రోడ్ అవుతుంది. మళ్ళీ అదే రోడ్ అట్లా బిఎన్ రెడ్డి కాలనీకి అటు పోతుంది కదా మన పార్క్ దిక్కు. పోతా ఉంటే ఇప్పుడు అదే భాగ్యనగర్ స్టూడియో బాదం రామస్వామి ఉంది కదా, ఆ లంబడి మన తండ అక్కడ కాలనీ ఉంది కదా, అది కూడా బ్రహ్మాండంగా దిక్కు సిమెంట్ అయింది, బ్రహ్మాండంగా రోడ్ అయింది. నేను ఇప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటే చూసిన, నేను అనుకుంటున్నా కొన్ని ఏదైతుందో సైలెంట్గా ఎట్లా బై ఎలక్షన్ ఉంటుందని కొన్ని వర్క్ నడుస్తుంది. బయటికి ఏది రాకుంటే ఏదైతుందో డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ ఏదైతుందో వర్క్ నడుస్తున్నది. ఇంకా టైం ఉంది, మార్చి ఏప్రిల్ కనుక. ఇక్కడ నాగేందరే ఈ 2 సీట్లు ఏదైతుందో మిరాకిల్ అయితే చెప్పలేము, కానీ నాకు ఇప్పుడున్న వ్యక్తిగత అభిప్రాయం మాత్రం స్ట్రాంగ్, రెండింటికి 2 ఏదైతుందో క్యాండిడేట్ పరంగా అక్కడ క్యాండిడేట్ మెరిటే, లోకల్గా కాన్స్టిట్యున్సీలా కరప్టివ్ ఎలిగేషన్స్ లేవు. బయట ఏం చేసిండా మంత్రిగా ఏం తెలియదు, ఎవరిది కడియం శ్రీహరిది. నాగేందర్ గారు కూడా పబ్లిక్ దగ్గర ఏదైతుందో మాసు మన గణేషులకు, ఇఫ్తార్లకు, అన్ని రంజాన్లకు ఏదైనా కానీ పీపుల్ కానీ ఈ మధ్యలో ఆరోగ్యం ఉంటుండు. కానీ ఏది ఏమైనా ఫైటర్ ఏదైతుందో, ఓటు బ్యాంక్ ఉంది, క్యాడర్ ఉంది, డ్రైవ్ చేయగలుగుతాడు ఏదైతుందో అతనికి ఏదైతుందో ఛాన్సెస్. విష్ణువర్ధన్ రెడ్డి అంటే మళ్ళీ గ్యాప్ అయింది కదా, 2004 వాళ్ళ నాన్న బై ఎలక్షన్ 8లో గెలిచాడు, 9లో అక్కడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇక్కడికి రాలే. బట్ ఏది ఏమైనా జనార్దన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ ఈ పార్టీలోనే ఉంటుంది, ఆయనకు చేస్తుందని నేను అనుకున్న వాళ్ళిద్దరికి పొసగదు ఇప్పుడు. తో వాళ్ళు ఆమెను తీసుకొని ఆమె ఇద్దరిలో ఎవరికో ఇస్తామని కొన్ని ప్రచారం మీడియాలో చూస్తున్నాయి, ఏది బీఆర్ఎస్. బట్ వాళ్ళిద్దరికి పొసగది. ఈమెను తీసుకొని ఇచ్చినా ఆయన ఒప్పుకోనే ఛాన్స్ లేదు. ఆయనకిచ్చి నువ్వు పార్టీలో వచ్చి సపోర్ట్ చేయమంటే కూడా ఈమె ఒప్పుకునే అవకాశం లేదు. ఈమె కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మంచో చెడుకో రేపు మేయర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఏదైతుందో ఎంఐఎం కాంగ్రెస్ కలిస్తే క్లారిటీ ఫామ్ చేస్తుంది. ఎంఐఎంకు మినిమం ఒక 45 మినిమం, ఇప్పుడు 150 ఇంకెక్కువ అయితే కొన్ని కలిసినాయి. తర్వాత వాళ్ళు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక లోక్సభ ఉంది,
2 ఎమ్మెల్సీలు ఉన్నారు. 10 ఓట్లు అవి ఉన్నాయి కదా అన్న. అవును, కాంగ్రెస్కు లేవు. లేవు. కాంగ్రెస్కు 2 రాజ్యసభ ఉన్నాయి అనుకోండి, రేణుకా చౌదరి అనిలు. ఇప్పుడు గెలిచిన ఓ 2 ఎమ్మెల్యేలు అనుకోండి, ఎమ్మెల్సీలు ఏమైనా ఉండొచ్చు. ఎమ్మెల్యేలు అయితే లేవు కదా, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఉన్నాయి. ఏది ఏమైనా ఏదైతుందో ఇద్దరు కలిసి ఫామ్ చేస్తారు ఖచ్చితంగా. ఎంఐఎం కాంగ్రెస్. బీజేపీకి ఒక 25-30 రావచ్చు వాళ్ళకి, ఎందుకంటే 3 ఎంపీలు ఉన్నారు. అవును, ఇది కిషన్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, తర్వాత మన రాజేంద్ర, అక్కడ రాజాసింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. బట్ వాళ్ళొక ఉన్నా కూడా వాళ్ళ అవుతుందో ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ కౌంట్ అవుతుందా మెదక్ బార్డర్ చెప్పలేము. ఎమ్మెల్యేస్ ఏదైతుంది వాళ్ళకి లేదు కనుక ఏదైతుందో టీచర్స్ దీని కింద రాదు. వాళ్ళకి ఏదైతుందో వాళ్ళకి 7 వాళ్ళకు అన్ని కలిపి ఒక 40-45 అవుతాయి. అవును, బీఆర్ఎస్కి ఒక 30-30 25-30 రావచ్చు. 20 కార్పొరేటర్లు అనుకుంటూ 8-10 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, అంటే 30 అంతే ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన పేరు నవీన్ రావు, ఇంకో రాజు ఆయన ఉండగా పిల్లగాడు కదా, రాజు అనే షార్ట్ ఉంటాడు, శంబీపూర్ రాజు ఉన్నారు. వాళ్ళు ఎమ్మెల్సీలు ఉన్నారు కనుక వాళ్ళకి వచ్చి ఏది ఏమైనా ఎంఐఎం కాంగ్రెస్ కలిసి ఫామ్ చేస్తుంది. ఎవరికి సింగిల్గా అబ్సల్యూట్ 50%+1 వచ్చే క్వశ్చన్ లేదు. అటు ఎంఐఎంకి రాదు, ఇటు కాంగ్రెస్కు రాదు, బీఆర్ఎస్ క్వశ్చనే లేదు, బీజేపీ క్వశ్చన్ లేదు. ఆ 2 కలివే కనుక ఈ 2 కలిస్తే ఆటోమేటిక్గా దే ఆర్ ఫార్మ్డ్. ఇంకోటి సార్, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు అది చెల్లదని 50% దాటే చెల్లదని ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక జీవో విడుదల చేశారు, 46 జీవో. సర్పంచ్ ఎన్నికలకు మీరు పార్టీ సింబల్ ఏముండదు కదా, సో ఎట్లా వీళ్ళు రిజర్వేషన్ అప్లై చేస్తారు? దాన్ని ఇప్పుడు ఏ పేరు మీద వాళ్ళు జీవో ఇష్యూ చేయలేదు. జీవో ఏదైతుందో రేపు షెడ్యూల్ ఇష్యూ అయినా ఎలక్షన్ అయినా రిజర్వేషన్ ఇప్పుడు లాటరీ ఏదైతే తీశారో నిన్న, దాని ప్రకారం రొటేషన్ ఏదైతుందో 50% లోబడే తీస్తున్నారు. 21-23% బీసీ. అవును, కానీ క్యాబినెట్లో సింబల్ లేని ఎలక్షన్, సర్పంచ్లకు సింబల్ ఉండదు, అవును, వార్డు మెంబర్కు ఉండదు. దానికి మేము 42% రిజర్వేషన్ వేస్తామని క్యాబినెట్లో చర్చించి, క్యాబినెట్ అయిన తర్వాత పొంగులేటి గారు మేము 42% రిజర్వేషన్ ఇస్తాము. ఎట్లా ఇస్తావా నువ్వు? రిజర్వేషన్ ఇస్తావని కాదు, నీ పార్టీ పరంగా అది పార్టీ చెప్పాలా. అవును, మంత్రివర్గంలో చర్చించే అదొక సిల్లీ థింగ్. అసలు పార్టీ సింబల్ లేనప్పుడు దాని మీద డిస్కషన్ ఏంది? అదే కదా సార్, అసలు మంత్రివర్గంలో చర్చించడం అనేది తప్పు కదా. జెడ్పీటీసీలు, మండలి టీసీలు మేము నిర్ణయం దీంట్లో మాత్రం దీని పరంగా ఇస్తాం, దాని పరంగా ఇస్తామని అది చేసికూడదు. ప్రెస్ లో బ్రీఫ్ ఇచ్చినామంటే అది మరి ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది చదువుకున్నారు, అధికారులు ఉన్నారు, 42% మేము ఏదైతుందో నిర్ణయించినాం క్యాబినెట్ లో అంటే ఇవాళ సింబల్ లేనప్పుడు నువ్వు ఎవరిని కంట్రోల్ చేస్తావు? నువ్వు జనరల్ సీట్ ఒక బీసీకి ఇస్తావు, అక్కడ నువ్వు ఒక అభ్యర్థిని, ఎమ్మెల్యే ఒక అభ్యర్థి చెప్తాడు, అక్కడ పొటెన్షియల్ క్యాండిడేట్ ఉంటాడు. ఎమ్మెల్యే ఏదైతుందో ఈయన ఏది ఉంటే నాకు రేపు ప్రమాదం అనుకుంటాడు, మేజర్ గ్రామ పంచాయతీ ఒప్పుకోడు, కంటెస్ట్ చేస్తాడు. నువ్వు పార్టీ నుంచి అతను ఎక్స్పెల్ చేయలేవు కదా, సింబల్ లేదు కదా. పార్టీ బైలాస్ ప్రకారం పోతాడు, సింబలే లేదు, నువ్వెవరు నన్ను శాసించడానికి? హూ ఆర్ యూ అంటాడు. కనుక ఏదైతుందో ఇది అందరు నవ్వుకుంటా ఉన్నారు, నవ్వుల పాలయ్యేది. ఇది కాంగ్రెస్ పరంగా ఏదైతుందో మేము బీసీలకు చిత్తశుద్ధి ఉన్నదని, సింబల్ లేకున్నా కూడా మేము జనరల్ సీట్ ఇచ్చినామని చెప్పుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే మంత్రి కన్విన్స్ చేస్తాడు. కానీ అక్కడ కాంటెస్ట్ అనేది ఎక్కడో ఒక 100 సీట్లో ఒక 10 సీట్లు మాత్రమే కాంగ్రెస్ నుంచి ఒక క్యాండిడేట్ ఉంటాడు. అవును, మిగతా 90 సీట్లు లేదు. వాడు ఈ రోజు ఎమ్మెల్యే అయిపోతే ఎమ్మెల్యే పోతుండు, మంత్రి అయిపోతే బయటకు పోతున్నాడు. ఇమ్మీడియట్ ఈ పార్టీలో చేరి ఆ పార్టీలో చేరిండ్రు. ఇప్పుడు నీ పార్టీలో చేర్చుకున్నావు, రేపు నువ్వు సర్పంచ్ అవకాశాన్ని మళ్ళీ 5 ఏళ్ల దానికి ఎందుకు వదులుకుంటాడు పొటెన్షియల్ ఫెలోను? నువ్వు చెప్పిన ఎమ్మెల్యే చెంచాను, మంత్రి చెంచాను, ఇక్కడ నుంచి గాంధీ భవన్ నుంచి ఎవరు కవర్ రాసిస్తే ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. పార్టీ సింబల్ అయినప్పుడు అప్పుడు వాడు ఆటోమేటిక్గా నువ్వు కాంటెస్ట్ చేస్తామని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తావు. కానీ ఇప్పుడు ఎక్స్పెల్ ఛాన్సే లేదు, ఛాన్సే లేదు కనుక ఇది నవ్వులాట తప్పితే ఏం లేదు. ఇది ఏతుందో జరిగే పని కాదు. రేపు జరగబోయే పార్టీ సింబల్ ప్రకారం జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఇక సర్పంచ్లు నేను ఒకటి చెప్తున్నాను మీకు, 70 వరకు 65 కంటే ముందు సమితి ఎలక్షన్స్ ఎప్పుడైందో తెలియదు మనకు. సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, సమితి ప్రెసిడెంట్ కానీ, జడ్పీ చైర్మన్ కానీ బీసీలకు రిజర్వేషన్ లేకుండే, ఒక ఎస్సీ ఎస్టీకే ఉండే. రామారావు గారు వచ్చినాక చట్టం తెచ్చిండు 87లో. 300 సమితిళ్ళు, 1096 మండలాలు చేసి, అంటే 294
నియోజకవర్గాలు ఉంటే 300 సమితి, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒక సమితి ప్రెసిడెంట్, వార్డు మెంబర్ సర్పంచ్ ఎన్నుకోవాలి, సర్పంచ్ వచ్చి సమితి ప్రెసిడెంట్ ఎన్నుకోవాలి, సమితి ప్రెసిడెంట్లు వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవాలి. కానీ వాడు సర్పంచ్ కాకున్నా కూడా సమితి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది. కోఆప్షన్ అంటారు, కోఆప్షన్. ఒక 6గురిని ఏదైతుందో ఈ సర్పంచులు 6, ఒక ప్రతి సమితికి 6 కోఆప్షన్లు ఉండేప్పుడు ఎవ్రీ 300తో 6 కోఆప్షన్. ఎవరైనా కోఆప్షన్ వేస్తే ఈ సర్పంచులు దాంట్లో ఒక 100 గ్రామ పంచాయతీలు ఒక సమితిలో ఈ 100 మంది 6గురు కొట్టేస్తారు. ఈ 6గురులో గెలిచిన వాడు సమితి ప్రెసిడెంట్కు పోటీ చేయొచ్చు. అలాగే రెండో ఒక కోఆప్షన్ ఉండే జిల్లా పరిషత్లో, సమితి ప్రెసిడెంట్ కానివాడు కూడా మామూలు ఒక ఓటర్ కూడా ఏదైతుందో ఎలిజిబుల్ ఆఫ్ 21 ఇయర్స్ కూడా అప్ 25 ఇయర్స్ కావచ్చు లోకల్ బాడీ ఏదైతుందో వచ్చినోడు కోఆప్షన్ గెలిచేది ఉంటే సమితి ప్రెసిడెంట్లు ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు కరీంనగర్ ఉంది, 14 మంది కోఆప్షన్ ఎన్నుకునేవాళ్ళు, ఎవరో ఒక్కరిని. ఎవరు మెజార్టీ ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళు గెలిచి వాళ్ళు జడిపే అవకాశం ఉండే. అలాగే ఏదైతుందో సమితి కూడా అట్లే అవకాశం ఉండే. అంజయ్య గారు అప్పుడు ఏం చేసిండు, ఈ సిస్టమ్ తీసేసిండు. సర్పంచులు డైరెక్ట్ ఎలక్షన్, వార్డు మెంబర్ కాదు. సమితి ప్రెసిడెంట్ సర్పంచుల ఎన్నిక కాదు, డైరెక్ట్ ఎలక్షన్, ఎమ్మెల్యే లెక్క, సింబల్ లేకుండా. 81లో ఆయన 80 అక్టోబర్లో అయినాక 81లో ఎన్నికలు పెట్టిండు. గెలిచిన వాళ్ళందరూ మనం లేనాడు అయిపోయి పవర్ ఉన్నది. అప్పుడు అందరూ ఇండిపెండెంట్ గెలిచిన వాడు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా, ఎమ్మెల్యే చెప్పిన వ్యతిరేకంగా, అసలు కాంగ్రెస్ జీవితంలో సభ్యుడే కాదు, గెలిస్తేనే వచ్చి నేను మీ పార్టీ అన్నాడు, అందరూ మా వాళ్ళు గెలిచినని లెక్క చెప్పాను. ఇప్పుడు సర్పంచ్లు అదే పద్ధతి అవుతుంది. ఎవరు గెలిచినా ఫండ్ సిస్టమ్ అంటారు ఏదైతుందో. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కనుక దానికోసం ఏం చేస్తారు, ఈ సర్పంచ్ గెలిచిన వాళ్ళు లెక్క చూపడానికి కోసం గాంధీ భవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ప్రతి వాళ్ళు రమ్మని, ఈ మావాడే కాంగ్రెస్ వాడు గెలిచిండు. గోనె ప్రకాశ్లో కాంగ్రెస్ సభ్యత్వం, ప్రైమరీ సభ్యత్వం ఉండదు జీవితంలో, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ అప్పుడప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కింద లెక్క అంటారు కదా, లెక్కలేసి ఇన్ని గెలిచినాం అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు కొందరు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫైనాన్స్ సాయం చేస్తారా, వాళ్ళకు ఉండే ఎమ్మెల్యేలా కొందరు క్యాండిడేట్ పెడతారా, కమిట్మెంట్ ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ పొటెన్షియల్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కొట్లాడతాడు, అక్కడ పోతే నాకు విలువ ఉండదు అనుకున్నప్పుడు వాడు బీఆర్ఎస్లో ఉంటాడు. కొందరు బీజేపీ కమిటీ ఉంటారు, కొందరు సిపిఐ ఉంటారు, కొందరు సిపిఎం ఉంటారు, ఈ విధంగా. బట్ అల్టిమేట్గా సర్పంచ్ ఎలక్షన్స్లో ఇట్ ఈజ్ మోర్ దాన్ 12,000 గ్రామ పంచాయతీల పైన ఉంటుంది. మోర్ దాన్ నేను అనుకుంటున్నా 7,000 అబోవ్ గ్రామ పంచాయతీ షుడ్ ద కాంగ్రెస్. 7,000 పైన మినిమం 7,000, అన్ని పార్టీలు కలిపి 5,000 రావు సర్పంచులు. అది ఏ లెక్కేస్తారా మీరు లెక్క చూడండి. రేపు అయిన తర్వాత మోర్ దాన్ 50% అయితే, 70 అంటున్నా, 50కి అయితే అసలు డోకా లేదు. ఖచ్చితంగా అధికార పార్టీ ఎన్నిక అవుతారు. ఎన్నిక కాని వాళ్ళు కూడా మేము వచ్చి కాంగ్రెస్ అంటారు. దాన్ని డినే చేయలేవు కదా, పార్టీ సింబల్ కానప్పుడు వేరే వాళ్ళు కూడా క్లెయిమ్ చేయలేరు కదా. యూ కాంట్ క్లెయిమ్ కదా. గెలిచినోడు వచ్చి నేను కాంగ్రెస్ అంటాడు, అంత కాంగ్రెస్ పార్టీ అంటాడు. కనుక సర్పంచ్ ఎలక్షన్స్ దేర్ ఇస్ గుడ్ అడ్వాంటేజ్. బట్ పార్టీ మాత్రము బీసీలకు ఇస్తా అంటే దాంట్లో కొంత ఇబ్బందులు అవుతుంది, అన్యాయం జరుగుతుంది కొంతమందికి. సార్ ఈ బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ చూస్తుంటే అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువ కనిపిస్తుంది కదా పొలిటికల్గా. నేను అనేది సర్పంచ్లో డిసడ్వాంటేజ్ అవుతుంది, సర్పంచ్లు అవుతుంది. రేపు మండల్ టీసీ జడ్పీటీసీలో కూడా డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఒక జనరల్ సీట్లో బీసీ ఇవ్వాలి కదా, నువ్వు 23 నుంచి 42 అంటే ఇంకొక 19% పెంచాలి కదా. 21 అయితేనేమో 21 పెంచాలి, 23 అయితేనేమో 19 పెంచాలి. పెంచాలనుకున్నప్పుడు అక్కడ ఏదైతుందో అదర్ పార్టీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదైతుందో వాళ్ళు అప్పర్ కమ్యూనిటీకి ఇస్తారు, పొటెన్షియల్ ఉంటాడు. ఇతను తట్టుకోలేడు కదా, తట్టుకోలేడు కదా. గ్రామ స్థాయిలో ఈ ₹1,00,00,000 ఇచ్చేదైతే చాలా కష్టం. నెట్వర్క్ ఇంత బై ఎలక్షన్స్ ఏదైతే కాన్సన్ట్రేషన్ చేస్తారో. ఏది ఏమైనా సార్, ఇదివరకు మనం అనుకున్నట్టు నీవు చెప్పిన విద్య నీరజాక్ష. ఇప్పుడు 2014 నుంచి 18 వరకు 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటి వెంకటరెడ్డి గారిది, అక్కడ తుమ్ల గారు గెలిచారు, వారి భార్య ఓడిపోయారు. వెంకటరెడ్డి గారు ఎక్కడ మన ఖమ్మంది, మన సుజాత్ నగర్ అయింది కదా, దాని పేరేంది, పాడేరు. ఇక్కడ మన దీని పేరేంది, మెరక్లు ఏదైతుందో నారాయణఖేడ్. 2 అవి 2 బై ఎలక్షన్స్ బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత 2018 నుంచి 23 5 బై ఎలక్షన్స్ అయినాయి. ఒకటి దొమ్మాట్ బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ అవుట్. హుజరాబాద్ గెలిచింది, డిపాజిట్ కాదు, 3,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీ గెలిచింది. ఇంకా 3 బై ఎన్నికలు మళ్ళా ఏదైతుందో ఇది మన జానారెడ్డి గారిది బీఆర్ఎస్ గెలిచింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా ఇచ్చి వారి వైఫ్ని పెట్టినప్పుడు అది గెలిచింది. తర్వాత మునుగోడు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచింది కూడా కాంగ్రెస్, మన బీఆర్ఎస్ గెలిచింది. 3 ఈడ కాంగ్రెస్ డిపాజిట్ అవుట్. ఏది దుబ్బాకను అండ్ హుజురాబాద్ అండ్ మన మన మునుగోడులో 2 కూడా కొద్దిగా 40 హుజూర్ నగరు 35-40 వేలతో పోయింది. సైదిరెడ్డి గెలిచి అక్కడ కూడా బాగానే 20-20 వేల పైన తోటి జానారెడ్డి గారు పోయింది. ఉద్దండు నోముల నరసింహకుడు. కనుక బై ఎలక్షన్స్ మీరు ఎలా మేనేజ్ చేసిండ్రో కాంగ్రెస్ కూడా సేమ్ వేలో 2 ప్లస్ 3 దుబాక క్యాంపెయిన్ రాలేదు. నేను అనుకుంటున్నా హుజురాబాద్ 2 కాన్స్టిట్యున్సీలో ఆయన క్యాంపెయిన్ చేయలేదు. ఎవరు? కేసీఆర్. అవును, ఈ 3 చేశాడు. నాగార్జున సాగర్ చేశాడు, పాడేరు చేశాడు, హుజూర్ నగర్ చేశాడు. ఈ 2 చేయలేదు. ఇట్లా ఇప్పుడు ఈ బై ఎలక్షన్ కూడా చేయలేదు. కంటోన్మెంట్ ఉంది, ఇది కూడా ఈ 2 చేయలేదు కేసీఆర్. అంటే ఇప్పుడు అపోజిషన్, అప్పుడు ముఖ్యమంత్రి ఉండి ఆ 3 చేశాడు, 2 చేయలేదు, ఇప్పుడు చేయలేదు. ఏది ఏమైనా ఇక్కడ క్యాండిడేట్స్ ప్రకారము, గ్రౌండ్ ప్రకారము, వాతావరణము, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం, నేనేమి పెద్ద అది కాదు, ఇంకా పలు సర్వేలు కానీ పలు వాళ్ళతో మాట్లాడి కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం, నాకుండే అనుభవం ప్రకారం అయితే 2 కడియం శ్రీహరి అండ్ నాగేంద్ర గెలవడం అనేది ఖాయము. ఇంకా మనం నామినేషన్స్ ఉన్నాయి, ఇంకా 5-6 నెలలు ఏమన్నా మార్పచ్చు. ఉల్లిగడ్డలతోటి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పోయి వరుసగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ గెలిచి 15 సంవత్సరాలు షీలా దీక్షితే ముఖ్యమంత్రి. ఓన్లీ ఉల్లిగడ్డలు నసుబందీ. ఓన్లీ ఈ రోజు ఎమర్జెన్సీలో ఏమన్నా డ్యామేజ్ జరిగిందంటే ఎంటైర్ మైనార్టీస్ మీద నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ తోటే రూట్ అవుట్ అయిపోయింది 77లో కాంగ్రెస్. కనుక ఏ ఒక్క చిన్న కారణం కూడా జరగవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ రోజు పరిస్థితి జరగబోయేది ఈ 2 మీరు అడిగిన ప్రకారం ఈ 2 గెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా క్లారిటీ ఇచ్చారు. ఏదైతే చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉందో ఈ అనర్హతకు సంబంధించి, డిస్క్వాలిఫికేషన్ సంబంధించి 6 ఏళ్ళ 3 ఏళ్ళ ఏందనేది, సో దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇవాళ మీరు మా iDream ద్వారా అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.